వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోగా కనీసం శుభ్రత కూడా అందించకపోవడం విచారకరమని కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కనీసం శుభ్రత కూడా అందించకపోవడం విచారకరమని కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. సుల్తానాబాద్లోని ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం కోపల్లలో కుమారుడు నాదెండ్ల మితుల్ జగడగుంటపాలెంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ కరపత్రాలు పంపిణీ చేశారు. తప్పకుండా సహకరించి ఓటేయాలి. పెన్షన్ల గురించి పాపం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. అయినా కానీ స్పందించే నాదుడు లేరు. చిన్న చిన్న రోడ్లు, సిమెంట్ రోడ్ల గురించి అడగాలన్నా కూడా స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ కనీసం శానిటేషన్ ఎవరు చేయడం లేదు. ఎక్కడ చూసినా కాలువలన్నీ కూడా పూడికిపోయినాయి. పూర్తి స్థాయిలో క్లీన్ చేయాల్సిన అవసరం ఎంత ఉన్నా కూడా పట్టించుకునే నాదుడు లేదు. వారం రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి వస్తున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. దోమలు విపరీతంగా ఉన్నాయి. తద్వారా వాళ్ళకి అందరికీ కూడా స్కిన్ అలర్జీస్, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయనే బాధ వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. నాకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మందు, చీప్ లిక్కర్ ఈ ప్రభుత్వం సంపాదించినంత డబ్బులు ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సొమ్ము మొత్తం పోగు చేసుకుని వెళ్ళడానికి కోసం ప్రజల్ని మభ్యపెట్టి వీళ్ళందరికీ కూడా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి గతంలో ఎన్నికలు అడిగాడు. మద్యపాన నిషేధం నేను చేయకపోతే 2024లో ఓట్ల కోసం రానన్న వ్యక్తి ఏ విధంగా వీళ్ళందరూ ఆరోగ్య పాడు చేశారో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి పక్షవాతం, ఆందోళనకరమైన ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. చీప్ లిక్కర్ అమ్మి భయంకరంగా సంపాదించి దోచుకుని వేల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల నుంచి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక భరోసాతోటి ముందుగా ప్రజల ఆరోగ్యం మనం చూసుకోవాలి. బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళకి చదువు బాగా చెప్పే విధంగా మనం కూడా వాళ్ళకి స్కిల్ బిల్డింగ్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఎంతోమంది పాపం ఇక్కడి నుంచి వలసలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. సుల్తానాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరూ ఎంతో ఆందోళనతోటి బతికేది ఏంటంటే పట్టించుకునే నాదుడే లేడు ఈ ప్రాంతాని కోసం అని. సో తప్పకుండా అభివృద్ధి చేస్తాం. వేయాల్సిన రోడ్లు, మనం వాళ్ళకి అందుబాటులో తీసుకురావాల్సిన వైద్య సేవలు, అదేవిధంగా సంక్షేమం, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత. పక్కనే ప్రభుత్వ ఆసుపత్రి పెట్టుకుని కూడా వాళ్ళకి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటే ప్రధానమైన డ్రైన్ని కూడా మరమ్మత్తు చేయలేకపోతున్నారు, క్లీన్ చేయలేకపోతున్నారంటే అసలు నాకే ఆశ్చర్యం కలిగిస్తుంది. మన మున్సిపాలిటీలో ఉన్న సిబ్బంది, ఇక్కడున్న ప్రతినిధులు ఏం చేస్తున్నారో చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వివాదాలకు దూరంగా ఉంటూ సమాజ సేవకు తమ వంతు సాయం అందించే మంచి మనసున్న ఆర్యవైశ్యులకు ఉమ్మడి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఉమ్మడి పార్టీల అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య సంఘాల నాయకులు సభ్యులతో ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ
తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్యవైశ్య సోదరులపై దాడులు జరగడం బాధాకరమని, తాము అధికారంలో ఉన్న సమయంలో ఆర్యవైశ్యుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో తిరిగి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్యవైశ్యుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అందరికీ అండగా నిలుస్తామని తెలిపారు. తెనాలి మంగళగిరి హైవే 4 వరుసల రోడ్డు ఏర్పాటు చేసి తెనాలి వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచేలా కృషి చేస్తానని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ మాకు జనవరిలో జనసేన పార్టీకి గ్లాస్ సింబల్ గుర్తు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇవ్వాలని వాళ్ళు మేము అభ్యర్థించినప్పుడు ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో అక్కడ ఇవ్వచ్చు అనే ఆర్డర్ వాళ్ళు ఇచ్చారు. ఏదో విధంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, కుట్రలు అంటే ఏ విధంగా కుట్రలు ఉంటాయని దానిపైన నేను మీకు వివరిస్తున్నాను. ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేయడం లేదో అక్కడ అభ్యర్థుల్ని పెట్టి, వైసీపీ పార్టీ నుంచే కొంతమంది అభ్యర్థులు పెట్టి వాళ్ళని గాజులా సింబల్ అడగమని రిటర్నింగ్ అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా నిన్నటి నుంచి ఒక ప్రక్రియ మొదలుపెట్టారు. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటే, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఫేర్గా ప్రజల్లో తేల్చుకుందాం, ఎవరెవరికి ఓట్లు వేస్తారో, ఏ విధంగా మనం రేపటి రోజున పరిపాలిస్తాం, నిజాయితీగా మనం నిలబడినప్పుడు మనం చూసుకుందాం అనే ఒక ధైర్యం వీళ్ళలో లేకపోగా ఈ విధంగా కుట్రపూరితంగా ప్రతి సందర్భంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. స్థానికంగా మీరు ఎవరు కూడా వ్యాపారాలు చేసుకునేటప్పుడు ప్రభుత్వం అంటే భయపడిపోవాలి, నాయకులు అంటే భయపడిపోవాలి, మీరు గొంతెత్తి ప్రశ్నించాలంటే మీరు భయపడిపోవాలనే ఒక పిచ్చి ఆలోచనతో గత 5 సంవత్సరాల నుంచి మనం బతుకుతానే ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పరిపాలన దక్షత లేనప్పుడు, అవగాహన లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు, రోసయ్య గారు ఉండేవారు ఆర్థిక మంత్రి గారు. చాలా సందర్భాల్లో అంటే నేను ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు, సో ఆయన వచ్చినప్పుడల్లా రోసయ్య గారి దగ్గర కూర్చుని ఒప్పించి ఈ ఫైల్ గురించి చెప్పినప్పుడు రోసయ్య గారు చాలా సింపుల్ లెక్క చెప్పేవారు. 100 రూపాయల ఆదాయం ఉంటే మనం క్యాపిటల్ అసెట్స్ బిల్డప్ చేయాలి, అది చాలా అవసరం మన రాష్ట్రానికి. ఈ రోజున రోజుకి ఈ ప్రభుత్వం ఆదాయాలు కానివ్వండి, ట్యాక్సులు కానివ్వండి 773 కోట్ల రూపాయలు ప్రతిరోజు, 773 కోట్ల రూపాయలు ప్రతిరోజు మనకి ఆదాయం కానివ్వండి, ట్యాక్సులు కానివ్వండి. మరొక 160 కోట్ల రూపాయలు ప్రతిరోజు వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు. అంటే దాదాపు 900 కోట్ల రూపాయలు ప్రతిరోజు మనం ప్రభుత్వం ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంటే, అభివృద్ధి కార్యక్రమాలపైన, క్యాపిటల్ అసెట్స్ పైన వీళ్ళు ఖర్చు పెట్టేది 42 కోట్ల రూపాయలు. 42 కోట్ల రూపాయలు అంటే 4% కూడా వీళ్ళు ఖర్చు పెట్టడం లేదు. ఇంక మన భవిష్యత్తు ఏముంటుంది? మనకి రోడ్ల నిర్మాణం ఎట్లా జరుగుతాయి, మనకి ప్రాజెక్ట్స్ ఎట్లా వస్తాయి, మనం ఒక పోలవరం ఎట్లా పూర్తి చేసుకోగలుగుతాం, ఒక అమరావతి ఎట్లా పూర్తి చేయగలుగుతాం, నిర్మాణాలు, భవన నిర్మాణాలు ఏ విధంగా చేసుకోగలుగుతాం. సంక్షేమం సంక్షేమం అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ వీళ్ళు సంవత్సరాల నుంచి వీళ్ళు ఇచ్చిన సమయాన్ని వృధా చేసి ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు, ప్రతి వర్గాన్ని కూడా. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ 4 రోజుల నుంచి చాలా మంది వ్యాపారవేత్తలు కొట్టు దగ్గర పోయి నేను కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, చెత్త పన్ను గురించి ప్రస్తావించారు. నేను మాట ఇచ్చాను, కూటమి ప్రభుత్వం తరఫున నేను మీకు మాట ఇస్తున్నాను, వచ్చిన వారమే మొట్టమొదటి అంశమే టేకప్ చేసేది ఈ చెత్త పన్ను తొలగించడం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తెనాలిలో దాడుల సంస్కృతి వైసీపీ ప్రభుత్వంతోనే ప్రారంభమైందని, మంచికి మారుపేరుగా ఉన్న ఆర్యవైశ్య సోదరులపై దాడులకు తెగబడటం బాధాకరమని అన్నారు. గతంలో ఆర్యవైశ్య సోదరులు తమపై దాడులు జరిగాయంటూ రోడ్డుపైకి వచ్చిందే లేదన్నారు. తెనాలికి ఒక ప్రాధాన్యత ఉంది. తెనాలికి ఉన్నటువంటి ప్రాధాన్యతలో మంచి చెడు, పాలని నీరుని వేరు చేయగలిగినటువంటి శక్తి హంసకు ఉంది. అంటే మంచి చెడుని విశ్లేషణ చేయగలిగిన సమర్థత, శక్తి, శౌర్యం కూడా ఉన్న వ్యక్తులు ఎవరే అంటే ఆర్యవైశ్యులు అని చెప్పి సంపూర్ణంగా. కానీ ఈ పట్టణం పుట్టిన దగ్గర నుంచి మీ యొక్క ప్రవేశం లేకుండా, మీ యొక్క మద్దతు లేకుండా, మీ యొక్క సహకారం లేకుండా, మీ ఆశీస్సులు లేకుండా నాకు తెలిసినంత వరకు ఈ తెనాలి గడ్డ పుట్టిన తర్వాత రాజకీయం జరగలేదు అని చెప్పి నేను గుర్తిస్తున్నాను.
వైసీపీలో ఉన్న నాయకత్వం వెనకమాల ఉందని చెప్పి ఆ నాయకత్వానికి దారిచ్చేదానికి నీ ఆస్తిని ఆక్యుపై చేసుకుంటే ఇది ఏమిటి అని ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఈ పట్టణంలో ఉంటే ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా సరే మనోహర్ గారి సమయం కానీ లేకపోతే అంతకుముందు ఉన్న నాయకుల సమయంలో కానీ లేకపోతే నా ఆధ్వర్యంలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి సంఘటన మీకు ఎవరికైనా ఎదురైన వాళ్ళు ఉంటే చేయొద్దండి మాకుందండి అని చెప్పి అక్కడ నామినేషన్ నిమిత్తం బ్రాందీ బాటిల్స్ అక్కడ పడేసినా కూడా ఇవాళ ఒక పచ్చ చొక్కా ఉంటే పచ్చ చొక్కా అడ్డం వచ్చిందని చెప్పి రానినటువంటి పరిస్థితి, పోలీసు వారికి ఉత్తరం ఇచ్చినటువంటి సందర్భం, బ్రాందీ సీసాలు బీరు బాటిల్ ఉన్నా కూడా పట్టించుకోనటువంటి కార్యవర్గం ఈ రోజు ఉంది అంటే అలాంటి ఆ పవిత్రతని ఈ రోజున ఒక పార్టీ కార్యాలయంగా మార్చిన సందర్భాన్ని మీ అందరూ కూడా గమనించాలి. ఇక్కడ నేను విమర్శ చేయడానికి కాదు, ఇవాళ ఆస్తుల్ని కాజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ఆస్తుల్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ ఇలాంటి రాజ్యం మనకు కావాల్సింది. లేకపోతే ఎక్కడైనా శాంతి భద్రతలు ఈ యొక్క పట్టణంలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా శాంతి భద్రతలు లేవు. గంజాయి విలయతాండం చేస్తూ ఉంది, యువకుల యొక్క శక్తిని నిర్వీర్యం జరుగుతూ ఉంది. దీనిగా ఒక్కసారి అని చెప్పి మనందరినీ మోసం చేసి అత్యధిక మెజార్టీ స్థానాలను సంపాదించి ఈ రాష్ట్రంలో వనరులను ఏ రకంగా దోచుకుంటున్నారో మీరు ఒకసారి చూడండి, ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. పన్నుల మీద పన్నులు, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు బాధుడు, ఈ రకంగా ఒక సామాన్య మానవుడు ఏ రకంగా బతుకుతున్నాడంటే ప్రశ్నించే పరిస్థితి లేకుండా, ప్రశ్నిస్తే గొంతు నొక్కే పరిస్థితి, ఇంకా ఏదనంటే కేసులు పెట్టి లోపలేస్తారనే భయం. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా భయంతో బతుకుతా ఉన్నారు తప్పితే ఈ రాష్ట్రంలో మిగతా విషయాలన్నీ పెద్దలు చెప్తా ఉన్నారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి రత్నశ్రీ మాట్లాడుతూ తన భర్త చంద్రశేఖర్ రాజకీయాల్లోకి కేవలం ప్రజలకు మంచి చేయాలని, ప్రాంతానికి తన వంతు కృషి చేయాలన్న దృఢ సంకల్పంతో వచ్చారని, రాజకీయాల్లో అవినీతికి తావు లేకుండా మచ్చలేని మనిషిగా చివరి వరకు నిలుస్తారని తెలిపారు. ఆర్య వయసులంటే తమకు అమితమైన గౌరవమని, రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో వారి అభ్యున్నతికి మరింతగా పాటుపడతామని తెలిపారు. అంటే ఒక 5 సంవత్సరాల్లోనే మన రాష్ట్రాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు, ప్రజలు భయకంపితులు అవుతున్నారు అని వినటము చదవటమే కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మనం అది చాలా మంది రోజుకొక వార్తలాగా విని వదిలేస్తున్నాం. ఇది ఇంతే, ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మాకు చాలా మంది మారదు, వీళ్ళంతే, ఇది ఇంతే అని చెప్తారు. అలా దయచేసి ఎవరు నిస్పృహకి గురవ్వద్దు, తప్పుని ఓకేగా చేసుకోవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా ఏ రోజైతే మనం ఇది ఓకే, ఇది మారదు, ఇది ఇంతే అనుకున్నామంటే మన జీవితం ఆ రోజుతో ఆగిపోయినట్టే. అది దానికి మనం ఏ విధంగా అయినా వ్యక్తిగతంగా ఒక మనిషిగా అయినా మార్పు తీసుకురాగలుగుతాము. అలా ఇప్పుడు అందరము ఒకళ్ళుగా కాకుండా ఇంతమంది కలిసి తప్పకుండా చేయగలుగుతాం. కాబట్టి నా విన్నపం ఏంటంటే దయచేసి అందరూ మీకు చేతనైనంత, మీ అంత ఆలోచించలేనంత వాళ్ళకు కూడా వివరంగా చెప్పి ఓటు ప్రాముఖ్యత, అందరూ వెళ్ళి ఓటు వేయడం గురించి దయచేసి చెప్పండి. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. తొలుత శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి రత్నశ్రీ, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిలు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆమె ముఖ్యమంత్రి గారి గవర్నర్గా ఎంతో ప్రేమాభిమానాలు చూపించేవారు. అంతేకాదు ఆర్య వయస్సులో అంటే నాకు తెలిసిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటానండి. ఆర్య వయస్సులో అంటే ఇలా చాచేవాడు కాదండి, ఇలా పెట్టేవాడు. ఆర్య వయస్సులో అంటే మాకందరికి ఎందుకు గౌరవం తెలిసిన, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడే మహాత్మా గాంధీ పుట్టినటువంటి జాతిలో పుట్టారు కనుక, ఈ రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పుట్టిన జాతిలో పుట్టారు కనుక, చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన లేకపోతే పెద్ద పరిశ్రమైన, ఇప్పుడు జిఎంఆర్ అంటే పెద్ద పరిశ్రమ మీకు అందరికీ తెలుసు. ఎక్కడ పెట్టినా, ఏ దేశంలో పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా విమానాశ్రయాలు ఎవరు నిర్మించారంటే జిఎంఆర్ అంటారు. మల్లికార్జునరావు గారు, ఆయన రోజా గారి పాదాభావం నుంచి ఎన్నోసార్లు నేను చూశాను. అట్లా కోటీశ్వరులు ఉన్నారు. అలా కాకుండా బంగారమే కాదు, వస్త్రాలే కాదు, లేకపోతే పరికరాలే కాదు, అనేక విషయాల్లోనే కాదు, చిన్న టీ షాప్ దగ్గర నుంచి, కిళ్ళీ కొట్టు దగ్గర నుంచి చిన్న దాని వరకు కూడా బాధపడకుండా, సిగ్గుపడకుండా కష్టపడి బతకాలి. ఎవరి చేతి మోతాదు నీళ్లు తాగకూడదు. ఈ 5 సంవత్సరాలకి చరమగీతం పాడే అవకాశం మన ముందు ఉంది. మనందరం కూడా, ముఖ్యంగా మనందరి చేతిలో రేపు మే 13 ఒక అవకాశం రాబోతా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాకు ఒక్క అవకాశం ఇండి అని అడిగితే మీరందరూ దయతలిచి ఆయనకి 151 సీట్లు ఇచ్చి బ్రహ్మాండమైన అధికారం ఇచ్చి మీ అందరినీ దోచుకునే అధికారం ఇచ్చారు. అలాంటి అవకాశం రేపు మే 13 మీ చేతుల్లో రాబోతా ఉంది. ఆయన్ని బయటికి పంపుతారా, లేదా ఆ రోజు కూడా లేదు నా వ్యాపారం నేను చేసుకోవాలి, నేను కొట్టు తెరవాలి, నేను కొట్టు తెరిచి 3:30-4 వెళ్తాను, ఎండగుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆగుతారా? ఎవడో ఒకడు మీ ఓటేసుకునే అవకాశం ఇస్తారా, లేదా పొద్దున్నే వెళ్ళి మీ ఓటేస్తారా అనే ఒక అవకాశం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోరా, అది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఎంత దారుణంగా ఉందంటే ఆర్య వైశ్యుల్ని అనేక రకాలుగా తమ్మిని బింబించేసి, ఇబ్బందులు పెట్టి, దాడులు చేసి, జేటాక్స్ వసూలు చేసి ఆర్య వైశ్యులకి నరకం చూపిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అదే విధంగా తెనాలి పట్టణంలో కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళ ప్రభుత్వం మారిన వెంటనే మొట్టమొదటిగా తెనాలిలో ఆర్య వైశ్యుల్ని టార్గెట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ గా ఉన్న మనందరి పెద్దయిన పెండెల వెంకట్రావు గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు, తాతా సీన్ గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు. మొన్నటికి మొన్న మన కౌన్సిల్ లో తెలుగుదేశం పార్టీలో గెలిచి ఆర్య వైశ్యుల గొంతు వినిపిస్తున్న దేశ యుగేంద్ర గారి మీద కూడా దాడి చేసిన కథలు మనం అందరం కూడా చూసాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇందాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సార్ అమల్లోకి రాకముందే ఒక చిరు వ్యాపారస్తుల నూనె రామకృష్ణ షాపుని అర్ధరాత్రి కొట్టేసి ఖాళీ స్థలాన్ని ఈ రోజు వాడుకుంటున్నాం కనుక మనం ఈ రోజు జనాల మండలంలోనే కనుక చూస్తా ఉన్నాం. ఈ రోజు వైసీపీ అభ్యర్థి నామినేషన్ రోజు ఆ గుడిని పార్టీ ఆఫీస్ గా రంగులు వేసుకున్న కండవారు జెండాలు తీసుకొని చెప్పారు. ఈ రోజు కమిటీ సభ్యులు జరిగి చెప్తారు సమాధానం. ఆ సలహా స్వీకరించాలి. ఈ రోజు కళ్యాణ మండపాన్ని వైసీపీ కార్యాలయంగా చేసిన వ్యక్తులు దానికి సమాధానం చెప్పాల్సిందిగా అందరినీ కూడా సభాముఖంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 30వ తేదీ తెనాలిలో జరిగే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సోమవారంతో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ. తెనాలికి సంబంధించి 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు వెల్లడించిన ఆర్ఓ ప్రఖర్ జైన్. వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరిన పట్టణ 31వ వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.